ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు పాదపద్మములకు నమస్కరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నాను. సాయి భక్తులందరికీ నా నమస్సుమాంజలి తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక అనుభవం నేను మీ ముందు ఉంచబోతున్నాను. అది నేను 2013లో శ్రీ సాయి లీలా తరంగిణిలో పొందుపరిచాను. నేను అది ఏంటంటే ఫస్ట్ నేను ఒక వారం బాబాగారి సచ్చరిత్ర పారాయణం చేశాను. పలానా టైం కూడా నేను రాసుకున్నాను. 8/4/2010 ప్రారంభించాను. చదివిన విషయాన్ని మళ్ళీ చదవాలని అనిపిస్తూ ఉండేది. మధ్యలో అనగా 23/5/2010 నాకు బాబాగారు ఒక సందేశం అందించడం జరిగింది. ఆ సందేశంలో నేను మీ ఇంటికి వస్తున్నాను అని చెప్పారు బాబాగారు. భగవంతుడే నా ఇంటికి వస్తున్నాను అని అన్నాక పరవశించిన హృదయం ఉంటుందా చెప్పండి? ఎప్పుడు వస్తారా అన్న ఆలోచనే నా మదిలో మెదులుతూ ఉండేది. సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపులైన సాయిబాబా నా కొరకై షిరిడి నుంచి తరలి వస్తున్నారు. నా జీవితంలో ఈ శుభగడియలకు సాటి రాగల శుభగడియలు ఉంటాయా? నేను జీవన్ముక్తురాలిని సుమా, నేను ధన్యురాలిని. సకల దేవతా స్వరూపుడు సాయిబాబానే మా ఇంటికి ఉదయించేసి మా ఇంట భుజించబోతున్నారు. నా సేవలు ఫలవంతం కాబోతున్నాయి. నా జన్మ సార్థకం అవ్వబోతుంది. నా గృహం పావనం కాబోతుంది. ఏ జీవి అయినా ఇంతకన్నా ఆశించేది ఏముంటుంది? అన్నం పరబ్రహ్మ స్వరూపము అంటారు. ఆ పరబ్రహ్మే నా ఇంటికి వస్తుంటే ఇంకా నాకు కొరత ఏముంటుంది, నాకు కొదవ ఏముంటుంది అన్న పరవశంలో ఉన్నాను. 2 రోజులు గడిచింది. 3వ రోజు అనగా 26/5/2010 మధ్యాహ్నం 3 గంటలకు ఒక అపరిచితుడు మా ఇంటి తలుపు తట్టాడు. ఎవరు మీరు అని అడిగాను. మీకు తెలిసిన వాళ్ళు ఇది ఇవ్వమన్నారండి అని అన్నారు. ఏమిటిది అని అడిగాను. మీరే చూడండి మేడం, నాకు తెలియదు అని నా చేతిలో పెట్టాడు. నేను మళ్ళీ వస్తానండి అన్నాను. అందులో ఏంటా అసలు ఈ ప్యాకేజ్ ఏంటా అని చెప్పి నేను చాలా ఆశ్చర్యంగా అనుకున్నాను. ఎవరు ఇది పంపించారా ఏంటా అని అనుకున్నంతలోపే ఆ కవర్ ఓపెన్ చేసి చూస్తున్నాను. పెద్ద సైజు ఫోటో లామినేషన్ ప్యాక్ చేసి ఉంది. ఏమై ఉంటుందా అని తెరిచి చూశాను. చూడగానే నా కళ్ళు చెమరిపోయినాయి. కళ్ళ నిండా నీళ్ళతో ఏమీ కనిపించడం లేదు. నాకు నేనే తేరుకొని కళ్ళతో చూస్తుంటే బాబాగారు ద్వారకామాయి రూపంలో 3D రూపంలో ఉన్నారు. నీ ఇంటికి వస్తున్నాను అంటే ఇలా పటం రూపంలో వస్తున్నావా తండ్రి అని నేను ఊహించనే లేదు. బాబాగారే ఎదురుగా వచ్చి కూర్చున్నట్టు ఉంది. ఏమి వర్ణించాలన్నా నోరు పెగలలేదు. తండ్రి సాయినాథ, ఈ దీనురాల్ని ఈ విధంగా కరుణించావా తండ్రి? నీ చరిత్రను చదువుతున్నానని నువ్వే నా దగ్గరికి వచ్చేసావా తండ్రి? నీ బిడ్డలిద్దరినీ రక్షించడానికే ఇక్కడికి వచ్చావా తండ్రి? నీ ఇంటికి వస్తున్నాను అంటే పట్టణ రూపంలోనే వస్తారని ఊహించలేదు. నాకు నా పటానికి తేడా లేదని బాబా సచ్చరిత్రలో మనం చదివే ఉన్నాము. మరుసటి రోజు గురువారం పూజా మందిరంలో బాబా పటాన్ని ఉంచి నైవేద్యం పెట్టి హారతి ఇచ్చాను. మనం భగవంతుని మనల్ని నమ్ముకొని కొందరు ఆశ్రయిస్తుంటారు. ఈ అనుసంధానంలో విశ్వాసం సడలిపోనంత కాలం ఎవ్వరూ నట్టేట మునిగిపోవడం అనేది జరగదు. భగవంతుడిని నమ్ముకున్న వారిని నగుపాట్లు కానీయడు. నివ్వెరబోయే విధంగా అద్భుతాలను చేస్తుంటాడు. అలలు అలసిపోతున్నా ఎగసిపడుతూనే మరలా సాగరంలో ఏ విధంగా కలిసిపోతున్నాయో జీవులు కూడా అదే విధంగా జీవనయానంలో అలసిపోతున్నా భగవంతునిలో ఐక్యమైపోయే సాధన చేస్తూనే ఉండాలి. అలలను చూసి సాగరం మురిసిపోతూ ఉంటుంది. సాధకులను చూసి భగవంతుడు మురిసిపోతూ ఉంటాడు. చంద్రుని చూసి సాగరం ఆనందిస్తూ ఉంటుంది. భక్తుడిని చూసి భగవంతుడు ఆనందిస్తూ ఉంటాడు. తెలియని ఈ బంధంలో తన్మయత్వం ఉంటుంది. తన్మయత్వంలో ఉండే భక్తుడిని తట్టి లేపేది ఆ భగవంతుడే, తట్టి లేపుతుంది ఆ భగవంతుడే. అయినప్పుడు ఆ తత్వం తెలియకుండా ఎలా ఉంటుంది? తత్వం తెలిసినప్పుడు శరణాగతం కాకుండా ఉండడం సాధ్యమవుతుందా? సుకృతం లేనిదే మహాత్ముల దర్శన భాగ్యం కలగదు. యోగం రానంత వరకు యోగులైనా సరే వేచి ఉండక తప్పదు. మహాత్ములతో అనుసంధానం కలిగే రోజు ఏదిగా ఉంటుందో అదే నిజంగా పర్వదినం, అదే పండుగ దినం. రాత్రులు ఎన్నో గడిచిపోతుంటాయి, కానీ శివరాత్రికి ఉండే పవిత్రత దానికి ఉంటూనే ఉంటుంది. ప్రాపంచిక విషయంలోనైనా పారమార్థిక విషయంలోనైనా క్రమశిక్షణ, అకుంఠిత దీక్ష చేసే పని యందు విశ్వాసం, ఆత్మస్థైర్యం ఉండవలసిందే. ఎదురీతులు అనేవి 2 విషయాల్లోనూ తప్పవు. ఎదురు దెబ్బలు తగులుతున్నప్పటికీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు, బాధ్యతల నుంచి పారిపోకూడదు. అయితే ఈ 2 విషయాల్లోనూ ఒక్క భేదం మాత్రం ఉంటుంది. ప్రాపంచికంగా కలిగే కష్టాలు జీవులను కృషింపజేస్తుంటాయి. పారమార్థిక విషయంలో కలిగే అవరోధాలు మరింత సాధకులుగా చేస్తుంటాయి. పడిపోవటం, ఓడిపోవటం అనేది ఉండదు. దీనంతటికీ కారణం మనసే. ఏ విషయంలోనే సరే మనసు స్థిరం చేసుకోవాలి.
నన్ను ఎవరు గమనిస్తున్నారులే అనే నిర్లక్ష్యం ఎప్పుడూ ఉండకూడదు, ఏ విషయంలోనూ ఉండకూడదు. మన ఆలోచన విధానం ఏమిటో, మన అంతరంగ స్థితి ఏమిటో, ఉపకారులమో అపకారులమో, స్వార్థపరులమో త్యాగులమో, లోబులమో భోగులమో, యోగులమో ఆత్మకు పరమాత్మకు తప్పక తెలుస్తుంది. ఏదో నాటికి వాటిని సమాధానం చెప్పుకోక తప్పదు. వాటి కన్ను కప్పి సంచరించడం ఎంత మాత్రం సాధ్యం కాదు. పరమాత్మ సర్వత్రా వ్యాపించే ఉంటారన్న వాస్తవాన్ని ఏ స్థితిలోనూ మర్చిపోకూడదు. ఈర్ష్య, ద్వేషం, అసూయ, లోభత్వం ఎంత మాత్రం కూడదు. ఈ గుణాలు జీవితానికి అనర్థాన్ని కలిగిస్తాయి. సుకృతం కొద్దీ ఒక శుభకార్యం చేసే అవకాశం వస్తే ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలే కానీ ఆ విషయంలో కూడా స్వార్థచింతన ఎంత మాత్రం కూడదు. లేదా అట్టి సత్కార్యం చేసేవారి ఎడైన గౌరవభావాన్ని కలిగి ఉండాలే కానీ సంకుచితం కాకూడదు. అట్టి సత్కార్యం చేసేవారి ఏదైనా గౌరవభావాన్ని కలిగి ఉండాలే కానీ సంకుచితం కూడదు. లోబులతోనూ స్వార్థపరులతోనూ సాంగత్యం అనర్థాన్నే కలిగిస్తుంది. సద్గతి కలగాలంటే సజ్జనులతో సాంగత్యం చేయటమే శ్రేయస్కరం. చీడపట్టిన వృక్షానికి పెనవేసుకుని ఉన్న మల్లెపాదుకు కూడా అనర్థం కలుగుతున్న విధంగా దుష్టుల వెంట ఉండేవారికి అదే దుర్గతి కలుగుతుంది. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో అట్టివారితో సాంగత్యం చేయవలసిన అగత్యం కలిగితే మన సహజ స్వభావాన్ని, మన మంచితనాన్ని కాపాడుకుంటూనే, అట్టి జాగ్రత్త తీసుకుంటూనే వారితో సాంగత్యం చేస్తుండాలి. బెల్లాన్ని కషాయంలో కలిపిన దాని సహజ గుణాన్ని ఏ విధంగా కోల్పోవడం లేదో అట్టివారితో సాంగత్యం చేసే సమయంలో కడు కౌశల్యంగా చేస్తుండాలి. ఈ మినహాయింపు కూడా తప్పనిసరి విషయంలో మాత్రమే. ఎంత వీలుంటే అంత దుష్టులకు దూరంగా ఉండే ప్రయత్నమే చేస్తుండాలి. ఎవరు ఎటువంటి వారో భగవంతునికి తెలుసు. తదానుగుణమైన ప్రాప్తినే కలిగిస్తుంటాడు. ఈ విధంగా నేను ప్రచురించడం జరిగింది. అసలు ఆ రోజు బాబా ఆ విధంగా పట్టణ రూపంలో నాకు నా ఇంట ప్రవేశించినప్పుడు నేను ఎంతో చాలా ఆనందంగా, అసలు నా ఊహకు కూడా అందని నిదర్శనం బాబా చూపించారు. నాకు ఏదైతే సందేశం ఇస్తున్నారో బాబా ఆ విధంగా నాకు లీల చూపించడం అనేది ప్రతి సందేశంలోనూ జరుగుతుంది. అలా ముందు ఇంకా మీకు మీ ముందు ఎన్నో అనుభవాలు మీ ముందు పొందపరచబోతున్నాను. మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా బాబా గారి లీలలు, వారి అనుభవాలు ఏంటనేది మీరు కూడా మీ మానసికంగా కూడా మీ మనపూర్వకంగా కూడా మీరు బాబాని అర్థం చేసుకొని ఆ లీలను అనుభవించి ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. బాబా గారు వచ్చారంటే సామాన్యమైన విషయం కాదు. భక్తుల దగ్గరికి భగవంతుడు వస్తున్నాడు అని అంటే ఎంత ఆనందం అంటే అది మాటల్లో చెప్పనది కాదు. మనము ప్రతి దేవాలయానికి వెళ్తాము, కానీ భగవంతుడు తన భక్తిని ఇంట ఎంచుకొని భగవంతుడు ప్రవేశం చేస్తున్నాడు అంటే ఆ భాగ్యం నిజంగా అది బాబాగారి ఆశీర్వాదమే. అది ఎల్లప్పుడూ కూడా ఆయన ఆశీర్వాదాలు మాకు ఎప్పుడూ ఉండాలనే కోరుకుంటాను. ఇంకా బాబాగారి లీలలను నేను ప్రతి షూటింగ్లోనూ కూడా నేను మీ ముందు ఉంచి మిమ్మల్ని కూడా సంతృప్తి పరిచి మీరు కూడా ఈ అనుభవాలు పొందాలని నేను ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాను. ప్రతి ఒక్కరూ నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని ప్రతి ఒక్కరికి షేర్ చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను. ఓం సాయిరామ్.